రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఉమెన్ ఫైనల్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇందులో హైదరాబాద్ది బ్యాడ్మింటన్ స్టార్ సింధు పార్టిసిపేట్ చేయబోతుంది. మొత్తంగా నిన్న ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్లో అలవోకగా నెగ్గి ఫైనల్కు దూసుకొచ్చింది. ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరోలిన్తో టఫ్ ఫైట్ జరగబోతుంది. మరి ఫైట్పై ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఉత్కంఠ నెలకొందో మనం గోపిచంద్ అకాడమీలో ఉన్నాం. మనతో పాటు గోపి మదర్ ఉన్నారు. హాయ్ మేడం, నిన్న చాలా ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. తర్వాత మీ ఫేస్లో చాలా ఎక్సైట్మెంట్ కనిపించింది. ఈ రోజు ఎలాంటి ఎక్సైట్మెంట్తో ఉన్నారు? సేమ్ థింగ్ అనుకుంటున్నామండి. ఈ రోజు కూడాను అలాంటి మ్యాచ్ అను. కరోలినా మారిన్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అండ్ సింధుతో ఈక్వల్ రికార్డ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. కాకపోతే సింధు ఈ ఒలింపిక్స్ ఆట తీరు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంతకుముందు ఆడిన ఆట తీరుతో కొంచెం డిఫరెన్స్ ఉంది. 100% బాగా ఆడుతుంది సింధు. అందుకని సింధుకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్ ఆఫ్ అస్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ సింధు. సో సింధు డెఫినెట్గా గెలుస్తుందని అనుకుంటున్నానండి. మేడం, సింధు ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ కానీ లేకపోతే క్వార్టర్స్ మ్యాచ్ చూస్తే నిన్నటి మ్యాచ్కి చాలా తేడా ఉంది. నిన్న ఒక డిప్రెషన్కి ఎలాంటి డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఫస్ట్ సెట్ నుంచే పూర్తి స్థాయిలో ఆధిక్యంతో ముందుకెళ్ళింది. సెకండ్ సెట్లో కొంచెం తడబడి పడినప్పుడు కూడా ఆ తర్వాత నెగ్గేసింది. సో ఈ రోజు కూడా అదే ప్రదర్శన ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నామండి. ఇంకేం ప్రెషర్ ఏం లేదు. యాక్చువల్లీ మెడల్ అయితే వచ్చేసింది అండ్ 100% ఇస్తుంది అని అనుకుంటున్నాం. ఇఫ్ షీ గివ్స్ 100%, ఇట్స్ ఫర్ అస్ ఇట్స్ 200% షీ విల్ విన్ ద గోల్డ్ అండి. మేడం, గోపి ఏమైనా కాల్ చేశారా? గోపితో ఏమైనా మాట్లాడారా? నిన్న మ్యాచ్ జరిగింది, రాత్రి మ్యాచ్ అయిన తర్వాత గోపి కాల్ చేశాడు 12 o'clock 1 o'clock అరౌండ్ దట్. అండ్ అడిగాడు ఎలా ఆడింది సింధు అనేసి. చాలా బాగా ఆడింది అని చెప్పాము. అండ్ రేపు కూడా ఇలాగ ఆడాలి గోపి అంటే షీఈ్ ఇన్ మంచి ఫామ్లో ఉంది. ఐ విల్ ఎక్స్పెక్ట్ గోల్ ఫ్రమ్ హర్ అన్నాడు. సో సింధు గురించే మాట్లాడింది సింధు గురించే. ఇప్పటిదాకా ప్రిపరేషన్ అయిపోయింది అండ్ షీఈస్ టేకింగ్ రెస్ట్. అండ్ ఇంకా 6-7 hours ఉంది రెస్ట్ తీసుకుంటే రేపు పొద్దునకి షీ విల్ బి రికవర్డ్ ఫుల్లీ అని చెప్పాడు. 100% రికవర్ అవుతుంది అని చెప్పాడు. రికవర్ అయితే 100% ఇక నథింగ్ లెస్ దాన్ గోల్డ్ ఫర్ అస్ అండి. మేడం, నిన్ననే సింధు మ్యాచ్ అయిపోయింది, వెంటనే మ్యాచ్ ఇవ్వాలి. కానీ అటువైపు ఏమైనా కొంచెం ప్రెషర్ కానీ లేకపోతే ఫిట్నెస్ లోపం ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది? లేదండి, షీ ఈజ్ జస్ట్ 21 years old. సింధు ఈజ్ జస్ట్ 20 years old, 21 years old. ఫిట్నెస్ ప్రాబ్లమ్ 100% లేదండి. షీ విల్ డెఫినెట్లీ విన్. మొత్తంగా ఈరోజు సింధు ఖచ్చితంగా గోల్డ్ మెడల్తోనే ఇండియాకి తిరిగి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఈవినింగ్ జరగబోయేటటువంటి మ్యాచ్కు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి చూసుకోవచ్చు. ఒక బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోపిచంద్ అకాడమీలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మ్యాచ్ను వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక సెంటిమెంటల్గా ఫీల్ అయినటువంటి సింధు పేరెంట్స్ కూడా ఇక్కడే మ్యాచ్ చూడబోతున్నారు. ఎందుకంటే నిన్న మ్యాక్సిమం లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళ ఇంట్లోనే మ్యాచ్ చూస్తారు అని అనుకుంటే వాళ్ళు గచ్చిబౌలి గోపిచంద్ అకాడమీలోనే మాకు చూడడం ఒక సెంటిమెంట్గా భావిస్తాం అని చెప్పి సింధు పేరెంట్స్ కూడా ఇక్కడికే వచ్చారు. అయితే సింధు ఫాదర్ తనకున్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు తమ ఇంటి దేవతను నమ్ముతామని చెప్పి ఏలూరులో ఉన్నటువంటి అమ్మవారిని కొలచడానికి ఉదయమే బయలుదేరి వెళ్ళారు. సాయంత్రానికి మ్యాచ్ సమయానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సింధు మదర్ కూడా మరి కాసేపట్లో గోపిచంద్ అకాడమీకి చేరుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచే మ్యాచ్ వీక్షించబోతున్నారు. ఇక సింధు అనగానే పూర్తి స్థాయిలో అఫెక్షన్ గోపి వైఫ్ అండ్ గోపి మదర్కి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచే సాధన చేస్తుంది. 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా తను ఇక్కడ బ్యాడ్మింటన్ అకాడమీ గోపిచంద్ అకాడమీకి ఉంది కాబట్టి పూర్తిగా వాళ్ళు గోపి మదర్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ గురించి మనం ఒకసారి చూసుకుంటే కరోలినా మారిన్ గట్టి ఫైట్ ఇస్తుంది సింధుకు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోలినా 2009లోనే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా తక్కువ టైంలోనే తను భారీ ఫామ్లోకి వచ్చింది. 2009లో కెరీర్ ప్రారంభించి 2013లోనే వరల్డ్ ఛాంపియన్షిప్ విన్ అవ్వడం, ఆ తర్వాత జరిగినటువంటి మలేషియన్ ఓపెన్ కానీ వీటన్నిటిని విన్ అయిన తర్వాత వరల్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి సైనాను ఓడించి ఒకనొక దశలో కరోలినా కూడా నెంబర్ 1 టైటిల్ను సొంతం చేసుకుంది. అంటే ఒక రకంగా స్పెయిన్ క్రీడాకారులు ఫుట్బాల్లో ఎంత పటిష్టంగా ఉంటారో మనకు ఈ స్పెయిన్ క్రీడాకారుని అదేవిధంగా కరోలినాను చూస్తే తెలుసుకోవచ్చు. 2009 కెరీర్ నుంచి 2015లోనే వరల్డ్ నెంబర్ 1 స్థానానికి వచ్చిందంటే కరోలినా ఎంత పోటీ ఇస్తుందో తెలుసుకోవచ్చు. అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ప్రకారం నిన్న జరిగినటువంటి మ్యాచ్లోనే ఒకుహరానే గట్టి ఫైట్గా భావించాం సింధుకు. ఒకుహరాను అలవకగా గెలిచింది కాబట్టి కరోలినాను కూడా అంతే సునాయాసంగా విన్ చేస్తుంది అని చెప్తున్నారు. మరి మొత్తంగా సింధు ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ కానీ ఆ తర్వాత జరిగినటువంటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే నిన్న తను భిన్నమైనటువంటి రీతిలో ఆడింది. పూర్తిగా స్మాష్లపైనే కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యాచ్ను కొనసాగించింది.
ఏ దశలో కూడా ఒకుహరాను కోలుకొనివ్వకుండా భారీ షాట్స్తో, ప్లేసింగ్ షాట్స్తో, అదేవిధంగా స్మాష్లతో పూర్తిగా తనను కట్టుదిట్టంగా విన్ అయిపోయింది. మరి ఈరోజు కరోలినాకు ఎలాంటి ఫైట్ ఇస్తుందో చూసుకోవచ్చు. మొత్తంగా ఇప్పటికున్నటువంటి అంచనాల ప్రకారం ఖచ్చితంగా సింధునే గెలుస్తుంది, గోల్డ్ మెడల్తో ఇండియాకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా సింధు ఖచ్చితంగా విన్ అవ్వాలనే ఆశిద్దాం.